ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. మనము ఈరోజు ఏకాదశి సందర్భంగా జాగరణ చేయాలంటారు కాబట్టి జాగరణ యొక్క మహత్యాన్ని తెలుసుకుందాం. సర్వధర్మాలు తెలిసిన వారు, వేదశాస్త్రాలు అర్ధజ్ఞానము బాగా ఎరిగిన వాళ్ళు అందరి హృదయాలలోనూ ఎల్లప్పుడూ వెలుగొందే శ్రీ మహావిష్ణు తత్వాన్ని తెలిసినవాడు ప్రహ్లాదుడు కాబట్టి ఒకరోజు మహర్షులందరూ కూడా ఆ ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సందేహాలను తీర్చుకోదలిచారట. అయితే వాళ్ళు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఏమడిగారంటే, ఓ ప్రహ్లాద, జ్ఞానము ధ్యానము ఇంద్రియ నిగ్రహము అనేవి లేకుండా అనాయాసంగా విష్ణు భగవానుని పరమపదమును పొందాలి అంటే ఏం చేయాలి, దానికి తగిన సాధనం ఏంటి, మాకు ఉపదేశించు అని అడిగిండ్రు. ఆయన విష్ణు భక్తుడు కాబట్టి. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అడిగితే, అన్ని లోకాల యొక్క హితం కొరకే ఎల్లప్పుడూ సుస్థిరుడై ఉండే విష్ణువు భక్తుడైన మహానుభావుడు ఆ ప్రహ్లాదుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మహర్షులారా, ఒకప్పుడు కార్తికేయుడు పరమేశ్వరుని ఉద్దేశించి ఇదే విషయాన్ని ప్రశ్నించాడు. 18 పురాణాల సారం కంటే శ్రేష్టమైన తత్వము ఇది. దీన్ని గూర్చి భగవాన్ శంకరుడు పలికిన విధానంలో నేను ఇప్పుడు మీకు వివరిస్తాను, వినండి అని చెప్తూ ఉన్నాడు. మహాదేవుడు కార్తికేయునికి వివరించాడు ఈ విధంగా. ఎవరైతే కలియుగంలో ఏకాదశి నాటి రాత్రి జాగరణ చేసే సమయంలో వైష్ణవ శాస్త్రమును పఠిస్తారో, కోటి జన్మలలో చేసిన వారి యొక్క 4 విధాలైన పాపాలు నశించిపోతాయి. ఎవరైతే ఏకాదశి నాటి పగలు వైష్ణవ ధర్మమును ఉపదేశిస్తారో వారు నా భక్తులు అని తెలుసుకుంటాము. ఏకాదశి జాగరము చేసేటప్పుడు ఎవరు నిద్రింపక ఉత్సాహవంతులై విష్ణువును గూర్చి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ వారు నా యొక్క భక్తిని కలిగి ఉంటారో వాళ్ళే నా విశేష భక్తులు. నేను వారికి ఉత్తమ జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. అంతేకాదు విష్ణు భగవానుడు వారికి మోక్షంను ప్రసాదిస్తాడు. కాబట్టి నా భక్తులు విశేషించి జాగరణలు చేయాలి. ఎవరైతే విష్ణువుతో వైరం వహిస్తారో వారు పాషండులని తెలుసుకోవాలి. ఏకాదశి జాగరణ చేస్తూ గానము చేసేవారికి అతిరాత్రము అనే యజ్ఞం యొక్క ఫలంతో సమానమైన ఫలం వస్తుంది. అర్ధ నిమిషంలోనే కలుగుతుందట ఆ విధంగా జాగారం చేయడం వల్ల. మరి మాటికి విష్ణు భగవానుని రాత్రి పూట జాగారం చేస్తూ విష్ణు భగవానుని ముఖారవిందాన్ని దర్శించగలిగిన వారికి కూడా ఈ అతిరాత్రము అనే యజ్ఞము చేసినంత ఫలం కలుగుతుంది. మరి ఏ మానవులు ద్వాదశి తిథి నాడు విష్ణు భగవానుని ఎదుట జాగరణ చేస్తారో వారు యమపాశముల నుండి ముక్తులవుతారు. అదేవిధంగా ద్వాదశి నాడు జాగరణం చేసే సమయంలో భక్తులు గీతాశాస్త్ర పఠనాన్ని వింటారో వారు కూడా యమపాశం నుండి ముక్తులవుతారు. ప్రాణత్యాగం చేయవలసి వచ్చినా ఎవరైతే ద్వాదశి జాగారము విడువరో వారే ధన్యులు, పుణ్యాత్ములు. ఎవరి వంశంలోని వారు పరంపరగా ఏకాదశి నాటి రాత్రి జాగారం చేస్తారో వారే ధన్యులు.
ఏకాదశి జాగరణం చేసిన వారు యజ్ఞములు, దానములు, గయా శ్రాద్ధములు మరియు నిత్య ప్రయాగ స్నానములు చేసిన పుణ్యాన్ని పొందుతారు. వారికి సన్యాసులకు లభించే పుణ్యం కూడా లభిస్తుంది మరియు వారి ద్వారా ఇష్టాపూర్తి కర్మలు కూడా చక్కగా పాలన చేయబడతాయి. విష్ణు భగవానుని భక్తులై జాగరణ సహితమై ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరిస్తారో వారు నాకు సదా ప్రియులైన వారు అని తెలుసుకో కార్తికేయ అని చెప్తూ ఉన్నాడట ఆ పరమేశ్వరుడు. వర్ధిని ఏకాదశి నాటి జాగారము చేసిన వారు రాబోయే జన్మలో ఏర్పడే శరీరాన్ని భస్మము చేసిన వారు అవుతారు. అంటే పునర్జన్మ ఉండదు. తిస్పృశ ఏకాదశి నాటి రాత్రి జాగారం చేస్తే వారు విష్ణు భగవానుని రూపం నందు లీనమైపోతారు. వీరు బోధిని ఏకాదశి నాటి జాగారం చేస్తే వారికి స్థూల సూక్ష్మాది రూపంలో అయిన అన్ని పాపాలు నశిస్తాయి. ద్వాదశి నాటి రాత్రి జాగారంను తాళ స్వర సహితంగా సంగీతంతో భగవంతుని గూర్చి గానంను ఎవరు ఏర్పాటు చేస్తారో వారికి గొప్ప పుణ్యం లభిస్తుంది. ఏకాదశి నాటి పగటి వేళ ఋషి సప్తములు రచించిన స్తోత్రములు, ఋగ్వేదము, యజుర్వేదము మరియు సామవేదము, వైష్ణవ మంత్రములతో కూడిన సంస్కృతము, ప్రాకృతము మరియు ఇతర భాషలలో స్తోత్రాలు, గీత వాద్యాదులతో ఆలపించి విష్ణు భగవానుని సంతృప్తిపరిస్తే భగవంతుడగు విష్ణువు పరమానంద భరితుడై పరమపదాన్ని కలిగిస్తాడు, పొందుతారు. మరి ఎవరైతే ఏకాదశి నాటి రాత్రి విష్ణు భగవానుని ఎదురుగా విష్ణు భక్తుల సమీపంలో గీత మరియు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారు విష్ణువు యొక్క ధామాన్ని చేరుకుంటారు. పుణ్యప్రదమైన భాగవతము మరియు స్కంద పురాణము విష్ణువుకు చాలా ఇష్టమైనవి, మధురమైనవి. మరి ప్రజాపురములలో విష్ణువు యొక్క బాలచరిత్ర వర్ణించబడింది. దానిని ఎవరు ఏకాదశి నాటి రాత్రి అంటే భాగవతాన్ని రాత్రి కేశవుని యొక్క పూజ చేసి చదువుతారో వారికి దాని వలన కలుగు పుణ్యం గురించి నాకు కూడా తెలియదు, అంతటి పుణ్యం కలుగుతుంది. అయితే విష్ణువు నాకు చాలా ప్రియమైనది. కుమార, భగవంతుని దగ్గర పాటలు, నృత్యము, స్తోత్రములు చదివిన కలుగు ఫలితము ఎటువంటిదంటే అది విష్ణువు దగ్గర విష్ణు సహస్రనామము, పాటలు మరియు శ్రీమద్ భాగవతము చదివిన వానికి 1000 రెట్లు కలుగుతుంది ఏకాదశి రోజు చదవడం వల్ల. ఎవరైతే శ్రీహరి దగ్గర జాగారాలు చేస్తూ రాత్రి దీపం వెలిగిస్తారో వారికి పుణ్యము 100 కల్పముల వరకు కూడా నష్టం కాదు. అంటే కలిగి ఉంటారు వాళ్ళు, అంత 100 సంవత్సరముల వరకు పుణ్యాన్ని పొందుతారు. ఎవరు జాగరణ కాలంలో పూలతోనూ తులసీ దళంతోనూ భక్తిపూర్వకంగా శ్రీహరి పూజ చేస్తారో వారికి తిరిగి జన్మించే అవసరము ఉండదు. స్నానము, గంధము, ధూప దీప నైవేద్యాలు, తాంబూలాదులు జాగరణ కాలంలో అర్పిస్తారో వారికి అక్షయమైన పుణ్యం కలుగుతుంది. కార్తికేయ, ఎవరు నా ధ్యానము చేయాలనుకుంటున్నారో వారు ఏకాదశి నాడు భక్తిపూర్వకంగా జాగారాలు చేయండి. ఏకాదశి నాడు ఏ ప్రజలు జాగారాలు చేస్తారో వారి శరీరంపై ఇంద్రాది దేవతలు ఆవహిస్తారు. ఎవరు జాగరణ కాలంలో మహాభారతంను చదువుతారో వారు సన్యాసులు, మహాత్ములు కోరుకునే
పరమపదమును చేరుకుంటారు. ఎవరు జాగరణ సమయంలో రామచరిత్రను, రావణ వధను చదువుతారో వారు యోగ్యవంతులు పొందే గతిని పొందుతారు. ఎవరు శ్రీహరి దగ్గర జాగరణ చేస్తారో వారు 4 వేదములు అధ్యయనము, దేవతల పూజ, యజ్ఞానుష్ఠానము మరియు తీర్థములతో స్నానము చేసిన పుణ్యాన్ని పొందుతారు. శ్రీకృష్ణుని మించిన దేవుడు లేడు, మరియు ఏకాదశి వ్రతమును మించిన వ్రతము లేదు. భగవంతుడైన విష్ణువు కొరకు ఎక్కడైతే జాగారము చేస్తూ అక్కడ సాలగ్రామ శిలను ఉంచుతారో అక్కడ సాక్షాత్తు విష్ణువు వచ్చి నిలుస్తాడు. కాబట్టి ఈ జాగరణ మహత్యము అనేది మహా పుణ్యాన్ని కలిగించేది అని ప్రహ్లాదుడు ఆ పరమశివుడు కార్తికేయుడు చెప్పిన విధానాన్ని మహర్షులకు తెలియజేసిండు. ఇది విన్నవారికి ఏకాదశి, ద్వాదశి రోజు ఇది విన్నవారికి, చదివిన వారికి, ఆచరించిన వారికి ఆ వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ప్రహ్లాద చక్రవర్తి. ఇదండి మనకు జాగరణ మహత్యము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.